దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవుడు ఆయన తన ప్రజలను క్షేమముగా భద్రపరుచుకుంటూ పరలోకము కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎందుకనగా ఈ సృష్టిలో తల్లి గర్భంలో నుండి పుట్టిన ప్రతివారు కూడా ఈ లోకములో నిశ్చయముగా మరణం పొందవలసిందే. ఈ లోకములో ఉండిపోయిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు. అయితే ఇంత భయంకరమైన ఈ యొక్క లోకమునకు అధికారిగా ఏలుబడి చేయుచున్న అపవాదిని గురించి కూడా మనం స్పష్టంగా తెలుసుకున్నట ద్వారా అనేక విషయాల్లో మనము సాతాను యొక్క తంత్రములను వాడి యొక్క మోసములను గుర్తించగలిగితేనే కదా దేవుని యొక్క రాజ్యానికి చేరుకోగలం. కనుకనే తండ్రి తన పిల్లలైన వారికి విశ్వాస సుబోధ సంబంధమైన సంగతులు తెలియచేస్తాడు. అపవాది వాడి యొక్క తంత్రములను తెలియచేస్తూ ఎప్పటికప్పుడు మనము మోసపోకుండా ఎంతో జాగరూకులమై ఉండటానికి ప్రభు మనకు అనేక హెచ్చరికలు, జ్ఞానయుక్తమైన పరలోక సంబంధమైన సంగతులతో కూడిన ఉపమానములతో ఎన్నో సంగతులను తెలియచేశాడు. కేవలము వీటన్నిటినీ ఆధారం చేసుకొని వాటి యందు మన హృదయాలు స్థిరపరచుకుంటూ మనము విజయము పొందాలని, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుని వారిగా ఉండాలని తండ్రి యొక్క దయా సంకల్పమై ఉన్నది. కనుకనే సర్పము, ఆది సర్పమైన మహాఘట సర్పము అనగా సాతాను వాడి యొక్క మొదటి రూపముగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ సర్పాన్ని ప్రభువే సర్వ మానవాళి కూడా పరీక్షించబడి పరలోకానికి చేరే ఒక పద్ధతిని ప్రవేశపెట్టి ఆ యొక్క సర్పమును మొట్టమొదటిగా ఏదైనా వనములోనికి పంపించినట్లు, సర్పము చాలా యుక్తి కలిగింది అయినట్లు మనం లేఖనాల్లో గత వీడియోలో కొన్ని అనుభవాలు నేర్చుకున్నాం. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ఆ యొక్క ఆది సర్పమైన మహాఘట సర్పం ఏ విధముగా మార్పు చేసుకుంటూ అది తన రూపములను మార్చుకుంటూ మనుషులందరినీ కూడా సర్వలోకమును మోసపుచ్చుచూ ఉన్నదో ఆ యొక్క అనుభవాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో తండ్రి తన పిల్లల కొరకు చాలా చాలా పదిలముగా దాచిపెట్టి ఉన్నాడు. కనుక మన యొక్క జీవితంలో మనము వాటన్నిటినీ చాలా జాగరూకులమై విశేషమైన జాగ్రత్త కలిగి ఆత్మ నియమములో జీవించడానికి సాతాను యొక్క తంత్రములు, వాడి యొక్క మారు వేషములు, మారు రూపములో ఉండి ఎలాగో మనుషులందరినీ నాశనం చేస్తూ ఉందో మనం గమనిస్తున్నాం. కనుకనే ఆది సర్పము దాని యొక్క రూపములు అనే యొక్క రెండో వీడియోలో దయచేసి మీరు జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచనాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ప్రభు అయిన తండ్రి ప్రజలతో చెప్తూ ఉన్నాడు, యూదులతో చెప్తూ ఉన్నాడు. చూడండి, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఇప్పుడు సాతాను ఏ విధముగా పనిచేస్తూ ఉందో మనం తెలుసుకోవాలి. ప్రవక్తల కాలంలో ఏ విధంగా వాడి రూపాలను మార్చుకుంటూ వచ్చి ఉన్నదో, ఒకానొకప్పుడు ప్రభువు చేత పంపబడి ఒక శోధకుడుగా ప్రజల యొక్క హృదయములను శోధించి వాళ్ళు సత్యమందు నిలవటానికి ఒక పరీక్షగా పంపించితే, ప్రస్తుత కాలంలో సాతానుదే రాజ్యము, ఈ లోక రాజ్యములన్నీ కూడా వాడు ఏలుచూ ఉన్న పరిస్థితులు కూడా మనకు లేఖనాల్లోనే ప్రభు అయిన యేసుక్రీస్తు అనుభవం ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నాం. చాలా అనుభవాలు ఉన్నాయి. అయితే ప్రత్యేకించి ప్రస్తుత కాలంలో కూడా వాడు ఏ విధముగా మనుషులందరినీ పాడు చేస్తున్నాడు అంటే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు అన్నాడు. ఎవరెవరు దురాశలు నెరవేర్చుకుంటారో వాళ్ళందరూ కూడా సాతాను సంబంధులే. అయితే వాడి రూపం ఎక్కడుంది? సాతాను ప్రజలను దురాశలను అనుసరించినట్లుగా ప్రేరేపించే ఒక ఆత్మగా పనిచేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్త. దురాశ మనది కాని దాన్ని ఆశించుట దురాశ. ఈ శరీరము కూడా మనది కాదండి. మనదైనట్లయితే మనతో ఉంటుంది, కానీ అది ఒక దినాన ఆత్మ శరీరం రెండు వేరైపోతాయి. శరీరం
మన్నైపోతుంది. కనుక మనది కాదు అని చెప్పడానికి పరిశుద్ధ లేఖనాలలో అసలు శరీరాన్ని ఆత్మను వేరు చేసే శక్తి పరిశుద్ధాత్మ శక్తి. ఈ యొక్క శరీర సంబంధమైన ఆశలను కల్పించే ఒక ఆత్మగా పనిచేస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు యూదులతో చెప్తున్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, వాడి యొక్క దురాశలు మీరు నెరవేర్చగోరుచున్నారు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు అన్నాడు. ఆదిలో ఏదైనా వనములో హవ్వతోటి ఏం చెప్పింది? ఇది తింటే మీరు దేవతలైపోతారని చెప్పింది. ప్రభువు చెప్తున్నాడు, మీరు ఈ పండు తినొద్దు అని చెప్పాడు. తింటే చచ్చిపోతారని చెప్పాడు. కానీ అపవాది అనగా శోధకుడు, ఆది సర్పమైన మహాఘట సర్పం, మీరు ఇది తింటే చావరు, మీరు దేవతల్లాగా ఉంటారని చెప్పాడు. కనుక ఓహో మనం ఏదో గొప్ప దేవతలం అయిపోతాం అనుకుని మరి తన స్థితిని తాను మరచిపోయి హవ్వ ఆ పండు తీసుకొని తినింది తన భర్తకు కూడా ఇచ్చినట్లుగా లేఖనాల్లో మనకు స్పష్టంగా వ్రాయబడి ఉంది. కనుక మీరు పరిశుద్ధ లేఖనాల్లో చూసినట్లయితే మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. అంతేకాకుండా వాడి యొక్క స్వభావం చూడండి, ఎలాంటిదో చూడండి. వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడి స్వభావమే అబద్ధం. వాడి యొక్క రూపము నరహంతకుడు అన్నాడు. చూసారా, నరహంతకుడు సత్యమందు నిలవడు. నరహంతకుడు అన్నాడు. ఎవరు ఈ నరహంతకుడు? నరహంతకుడు రూపం అంటే మనుషులను చంపేవాళ్ళని, ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటాలు చూస్తున్నాం కదా. చాలా భయంకరమైన పరిస్థితులు లోకంలో మనం చూస్తున్నాం. వాళ్ళ గురించి అసలు మాట్లాడలేదు. వీళ్ళంతా పాపపు లోకంలో పాపపు సంబంధమైన మనుష్యులు. వాళ్ళ యొక్క నీచ స్వభావంతో వాళ్ళ యొక్క స్వలాభం కోసం వాళ్ళు హాని చేసుకుంటారు ఈ లోక సంబంధులు. అయితే విచిత్రమైన పరిస్థితులు ఏంటంటే అపవాది వాడు కూడా నరహత్య చేస్తూ ఉన్నాడు. ఆది మనుష్యులైన ఆదాము హవ్వలను వాళ్ళ ఆత్మలను చంపేశాడు నరహంతకుడు. ప్రస్తుత కాలంలో ఆత్మలను చంపే సంఘము అని ఏ చర్చి మీదైనా వ్రాసి ఉంటుందా? ఎక్కడ ఉండదు సోదరులారా. ఏ ఒక్క పాస్టర్ కూడా నేను ఆత్మలను చంపువాడను, శరీరాలకు క్షేమము కలుగు చేయువాడను అని చెప్తాడా? ఎంత మాత్రము చెప్పడు. ఆత్మలను చంపుట అనేది చాలా రహస్యముగా సంఘములలో జరుగుతూ ఉంది. వీళ్ళందరూ కూడా నరహంతకులని లేఖనాలు ఎంతో స్పష్టంగా వ్రాసిపెట్టాడు దేవుడే. అయితే మీ యొక్క ప్రవక్తలు నరహంతకులై ఉన్నారు, మీ బోధకులు నరహంతకులై ఉన్నారు, వాళ్ళు దొంగలై ఉన్నారు, దోచుకుని వారై ఉన్నారు, వాళ్ళు గొర్రెలను ప్రేమించువారు కారు, తోడేలు వచ్చుట చూచి పారిపోయే రకాలు వీళ్ళంతా అని చెప్తున్నాడు. సరే, ఇక్కడ చూసినట్లయితే నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడెల్లా తన స్వభావమును అనుసరించి ఏ మాటలాడును. వాడి స్వభావం ఏంటో చూడండి. ఆ యొక్క స్వభావం అబద్ధమాడటం, హత్య చేయటం. జాగ్రత్తగా చూడండి. అబద్ధము మంద కానిది దురాశ. దురాశను ప్రేరేపించువాడు అపవాది. కనుక ఎప్పుడైతే మనుషులు దురాశలకు లోబడిపోయారో వెంటనే వాళ్ళు అబద్ధాన్ని ఆశ్రయిస్తున్నారు, నరహంతకులను ఆశ్రయిస్తున్నారు, చచ్చిపోతూ ఉన్నారు. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడంటే, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అపవాది అబద్ధికుడు. ప్రస్తుత కాలంలో అబద్ధమాడే ఏ మనుషులను చూసినప్పటికీ వీడు పక్కా సాతాను సంబంధి అని మీరు ఒక స్థిరమైన మనస్సుతో లేఖనాలను గ్రహించగలిగి ఉండాలి. అబద్ధమాడువాడు సాతాను, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అనగా అబద్ధమాడేవాడిని పుట్టించింది, వాడికి తండ్రిగా ఉన్నది సాతానే, అపవాది. చాలా జాగ్రత్తగా ఈ లేఖనాలు మనం గమనించాలండి. చూడండి, అబద్ధము ఎవరైనా అబద్ధం ఆడారు అంటే లోకంలో మామూలుగా చిన్న చిన్న పిల్లలు కూడా
ఇలా ఎందుకు చేసావంటే నేను చేయలేదని చెప్తారు. అంటే అది అబద్ధం. అంటే అసలు ఏమి తెలియనప్పటి నుండి కూడా సాతాను అబద్ధాన్ని మానవ హృదయంలోనికి చొప్పించేసింది. వారి యొక్క మనస్సులన్నీ కూడాను మొత్తం అసలు మనం మంచిగా నేర్పిన వాళ్ళు అబద్ధాలు నేర్చుకుంటారు, చెడుతనాన్ని నేర్చుకుంటారు. ఇదంతటికీ గల కారణం మూలం ఏంటంటే సాతాను. వాడు చెడ్డవాడు, అబద్ధికుడు, దురాశలు ప్రేరేపించువాడు, వాడు నరహంతకుడు. అయితే ఈ లోకములో ఈ అబద్ధాలను గురించి ఇది చాలా చిన్న చిన్నవండి. కానీ అసలు అబద్ధము అంటే ఫైనల్గా దానికి ఉన్న అర్థం ఏంటంటే శరీర సంబంధమైన బోధలు చేయువారు అబద్ధికులు. శరీర సంబంధమైన బోధలను ప్రభువు అబద్ధ బోధ అన్నాడు. పూర్వకాలంలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, ప్రస్తుత కాలంలో అబద్ధ బోధకులు ఉన్నారు అని పేతురు రాసిన 2వ పత్రికలో చాలా తేటగా 2వ అధ్యాయం మొదటి నుంచి కూడా చెప్పుకొచ్చాడు. అయితే దేవుని యొక్క వాక్యములో ఏం తెలియచేస్తున్నాడు? సాతాను వాడి యొక్క రూపం ఎక్కడ ఉన్నదో మీరు వీటిని బట్టి, ఈ లేఖనాన్ని బట్టి మీరు చూడగలిగి ఉండాలి. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అనగా అబద్ధమాడేవాడిని పుట్టించింది కూడా అపవాది. బోధలో అబద్ధము అనగా శరీర సంబంధమైన మాటలు, లోక సంబంధమైన మాటలు, వృధాతిశయముతో కూడిన మాటలు, వాక్చాతుర్యముతో కూడిన మాటలు మాట్లాడుతున్న నేటి బోధకులను చూస్తున్నాం కదా. వీళ్ళందరూ కూడా అబద్ధ బోధకులే. ఎవరైనా దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క వాక్య ప్రకారముగా జీవించి చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళు యేసు ప్రభు నామంలోనే అసలు రెచ్చగొట్టుకుంటున్నారు. రా డిబేట్కి రా. ఇద్దరు పాస్టర్లు ఒక డిబేట్లో కూర్చొని నా దేవుడు గొప్ప అంటాడు, నా దేవుడు గొప్ప అనుకుంటారా వీళ్ళు? అసలు ఈ డిబేట్లకి వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ నిజంగా చెప్పాలంటే సత్యం తెలిసిన వాళ్ళు కారండి. క్రీస్తు బోధ తెలియక వీళ్ళందరూ కూడా తమ్ము తాము రెచ్చగొట్టుకొని అబద్ధపు మాటల్ని ఆశ్రయింపచేస్తూ ప్రజల్ని వాడు నమ్ముకున్న అబద్ధాన్ని సర్వలోకంలో దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని దూషణ పాలు చేయుటకు ఈనాడు అందరూ కూడా వారి ప్రగల్భములే కానీ సోదరులారా సత్యం కాదండి. మీరు మీ ఆత్మ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అనుకుంటే లేఖనాలను పరిశీలించండి. లేఖనాలతోటి విస్తారముగా మీకు మంచి అనుభవాన్ని సంపాదించుకున్నట్లయితే అప్పుడు అసలు సత్యం ఏంటో అబద్ధం ఏంటో తెలుస్తుంది. ప్రభువు ఆత్మస్వరూపి అయిన తండ్రిని గురించి, దేవాతి దేవుని యొక్క చిత్తమును గూర్చి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ లోకమందు దేవుని ప్రజలుగా పిలువబడుతున్న యూదులు వాళ్ళు ప్రభువుని వ్యతిరేకిస్తూ ఉన్నారు, దేవుని యొక్క మాటల్ని నిరాకరిస్తూ ఉన్నారు. కానీ మేము భక్తులు అంటున్నారు. అందుకని ప్రభు చెప్తున్నాడు ఆ యూదులతోనే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలే మీలో ఉన్నాయి అంటున్నాడు. వాళ్ళ తండ్రి అపవాది అంటున్నాడు. ఆ ప్రజలేమో మా తండ్రి అబ్రహాం అంటారు, మా తండ్రి దేవుడు అంటున్నారు. కానీ ప్రభువు సత్యమును పలుకుతున్న క్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, వాని యొక్క దురాశలే మీరు నెరవేర్చుచున్నారు, కనుక మీ తండ్రి వాడే అని చెప్తున్నాడు. వాని యొక్క దురాశలు శరీరాశ, నేత్రాశ. ఏంటి వాని దురాశలేంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఇవి లోకంలో 1 యోహాను పత్రికలో చాలా తేటగా చెప్పాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో మీరు జాగ్రత్తగా చూడండి. ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఇవి దేవుని వల్ల పుట్టినవి కావు అని ఎంత తేటగా చెప్పాడో దయచేసి మీరు చూడండి 15వ వచనాన్ని. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశ, జీవపుడంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోక సంబంధమైనవి. లోకంతో మన దేవుని యొక్క పిల్లలకు పని లేదండి. మరి ఇక్కడే మనం బ్రతుకుతున్నాం కదా, పని లేదంటే ఎలా అవుతుంది? ఇక్కడే పుట్టాము, ఇక్కడే బ్రతుకుతున్నాము. కానీ ఆత్మ సంబంధముగా అనగా ఎవరైతే ప్రభువుని అంగీకరించి ప్రభు యొక్క రాజ్యము కొరకు జీవించాలని ఆశ కలిగి ఉన్నారో అట్టి వారందరూ కూడా
ఆత్మ సంబంధులే కానీ లోక సంబంధులు కారండి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం. వీటిని ప్రేమించినట్లయితే నీవు సాతాను సంబంధివే. సత్యవంతుడైన క్రీస్తు మనకు సత్యమును తెలియచేస్తూ ఉన్నాడు. మీరు లోకాన్ని ప్రేమించొద్దు. ఈ లోకము దాని ఆశలన్నీ కూడా గతించిపోతాయి. ఈ లోకపు నటన గతించిపోతూ ఉంది అని చెప్పాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించాలని ఆసక్తి కలిగిన వారలారా, మీ అందరూ కూడా దయచేసి ఈ లేఖనాలను జాగ్రత్తగా చూడండి. వీటిని మీకు సహజంగా నేను మామూలుగా మన భాషలో చెప్తున్నాను. ఈ వీడియోస్ ఎక్కువ మంది చూడరని మీకు తెలుసు, నాకు తెలుసు. అయినా నేను ఎందుకు చెప్తున్నానో దయచేసి సత్యము కొందరికైనా తెలియాలి. సత్యము ఇంకా మన మధ్యలో ప్రకాశిస్తూనే ఉంది. కనుక ఈ సాక్ష్యము తండ్రి యొక్క చిత్తానుసారముగా స్థిరపరచబడటానికి ఎవరు చూసినా ఎవరు చూడపోయినా నాకు అనవసరం. దేవుని యొక్క లేఖనములలో సత్యమును కొందరికైనా సరే ప్రభు తెలియచేయాలని 4-5 తెలుసుకున్నా చాలండి. ఒక్క ఆత్మ రక్షించబడుట అనేది కూడా అది ఎంతో 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 దేవుని దృష్టికి విలువైంది. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి మీరు ఈ లేఖనాలను మనస్సుతోటి విని చూచి లేఖనాలు పరిశోధించి ప్రభుకిష్టులుగా మార్పు చెందుతారని ఆశతో చేస్తున్నాను. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ప్రభు అయిన తండ్రి సాతాను వాడు ఎంత మోసం చేస్తున్నాడంటే, అందరూ దేవుని యొక్క ప్రజల్లాగే ఉంటారు, కానీ దురాశలలో ఉన్నారు. ఈ మోసగాడు హత్య చేస్తూ ఉన్నాడు, ఆత్మలను హత్య చేస్తూ ఉన్నాడు. వాడు చాలామందిని లోకంలోనికి బోధకులుగా పంపించేశాడు. కనుక వీళ్ళందరూ శరీర సంబంధమైన బోధలు చెప్తున్నారు, లోక సంబంధమైన బోధలు చెప్తున్నారు. సోదరులారా, దీనిని బట్టి వాడి యొక్క రూపాన్ని బాహ్యంగా మీరు చూడలేరు, కానీ మీ మనస్సు తెరవబడితే నిశ్చయముగా ఈ బోధ అనేది క్రైస్తవ జీవితంలో ప్రాణాధారం అండి. ఆ బోధ ఏంటి, అసలు క్రీస్తు బోధ ఏంటి, వీళ్ళు చెప్పే బోధలు ఏంటి అని మీకు తెలియడానికి దేవుని యొక్క కృప ద్వారానే ఈ లేఖనాలలో మీరు సత్యమును గ్రహించగలరు. దయచేసి చూడండి, ఈ యొక్క అనుభవంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనకి కొన్ని ఉపమానాలు క్రొత్త నిబంధనలో తెలియచేశాడు. మనం ఆ ఉపమానాలు చదువుకుంటూ ఉన్నప్పుడు కూడా మనకి కొన్ని ఏదో పక్షి అంటే పక్షిలాగా అలాగా మనం ఊహల్లో వెళ్ళిపోతూ ఉంటాం. దయచేసి చూడండి, మత్తయి సువార్త 13:4. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను. పక్షులు, సింపుల్గా పక్షి అనగానే మీరేమనుకుంటున్నారు? ఏమో మీకు ఏం తెలుసో నాకైతే తెలియదు. పక్షులు అనగానే ఓహో విత్తనాలు కదా, పక్షులు కనిపించాయి, పక్షులు వచ్చి వాటిని మృంగివేసాయట అని అనుకుంటూ ఉన్నారు. ఈ యొక్క ఉపమానం చాలా 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 విత్తనాల గురించిన ఉపమానం. మరి భూములు రాతి నేల గురించి చెప్పాడు, ముండ్ల పొదను చెప్పాడు, త్రోవ ప్రక్కన ఉన్నదాన్ని చెప్పాడు, మంచి నేలను గురించి చెప్పిన ఈ యొక్క ఉపమానంలో ప్రభు అంటున్నాడు కదా, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. ఎవరు ఈ పక్షులు? ఇది కూడా సాతాను యొక్క రూపమే. పక్షి అనగానే మనం ఏదో పక్షి అనుకుంటున్నాం సోదరులారా. ఈ యొక్క పక్షులు మీరు జాగ్రత్తగా దీని గురించి కనుక ఆలోచన చేసినట్లయితే చూడండి, అదే అధ్యాయంలో 19వ విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో నుండి విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. దుష్టుడు అన్నాడు. చూసారా ఏంటి దాని యొక్క భావం ఏంటి? బోధకుడా మాకు చెప్పమని అపోస్తులుడు అడిగినప్పుడు ప్రభువు ఆ ఉపమాన భావాన్ని చెప్తూ ఆయన అంటూ ఉన్నాడు కదా, ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్యమును వినియు గ్రహింపకై ఉండగా. వాక్యాన్ని వినడానికి అలవాటు పడిపోయారు, గ్రహించువారు ఎందరున్నారు. గ్రహించని వారిని వెంటనే సాతాను చాలా 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 యుక్తి కలిగింది సోదరులారా. వాడు ఇక్కడ ఏ రూపంలో వచ్చాడు? ప్రభు చెప్తున్నాడు పక్షులు అన్నాడు, కానీ ఆ పక్షి ఏంటో చెప్తున్నాడు. దుష్టుడు వచ్చి వాని హృదయంలో నుండి విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును అని చెప్పాడు. కనుక
దేవుని యొక్క లేఖనాలలో అపవాది ఎక్కడ ఎక్కడ పొంచి ఉంటాడో హృదయము దగ్గర, ప్రతి వాని హృదయము దేవుని యొక్క రాజ్య సంబంధమైన వాక్యమును విని విశ్వసించినట్లయితే వారిని ఏమి చేయలేదు. వినియు గ్రహింపకపోయినట్లయితే వెంటనే మళ్ళీ ఎక్కడ వీళ్ళు మారిపోతారోనని దుష్టుడు వెంటనే ఆ యొక్క హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోతాడట. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే అని చెప్పాడు. ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయో గమనించండి. ఏదో సాతాను 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 అనుకుంటున్నాం. మనము దేవుని యొక్క రాజ్య సంబంధమైన వాక్యాన్ని విని విశ్వాసముతో వెంబడించాలండి. వెంబడించకపోతే ఎంత ప్రమాదం ఉందో చెప్తున్నాడు. నీ హృదయంలో ఉన్న ఆ యొక్క దేవుని మాటలు వింటాం కదా, విని ఇలాగా అనుకున్నా ఆ ఆలోచనలలో ఉన్న వాక్యాన్ని కూడా దుష్టుడు అనగా సాతాను ఎత్తుకుని పోతాడు. అంటే వాడు పక్షిగా ఉపమాన రూపకముగా ప్రభు అయిన యేసు చెప్పిన ఈ యొక్క మాటలను కూడా దయచేసి మీరు గమనించాలి. అంతేకాకుండా మత్తయి సువార్త 13:24-25 ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పిన ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి, మనుష్యులు నిద్రించుచుండగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. ఈ మధ్యకాలంలోనే నేను విన్నాను. నేను పేరు చెప్పను కానీ సోదరులారా, ఈ మధ్య చాలా మా ఆటగారితనంతో వాళ్ళకి మరి చాలా 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 ఇంటర్వ్యూల్లాగా ఇస్తూ మరి చాలా వీడియోలు చేస్తూ ఉన్న వ్యక్తి పరలోక రాజ్యం ఇక్కడ లేదని చెప్తున్నాడు. పరలోక రాజ్యం ఇక్కడ లేదు అని చెప్పినప్పుడు అసలు నాకు చాలా విస్తుపోయాను. పరలోక రాజ్యం ఇక్కడ లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రాజ్యంలోనికి ఎవరు వెళ్తారండి? పరలోక రాజ్యాన్ని పరలోకములో నుండి భూమి మీదకి తీసుకొచ్చాడండి యేసయ్య. లేకపోవడం ఏంటి? నాకు అర్థం అవ్వలేదు, నాకు తెలియదని చెప్పలేరు అక్కడ కూర్చున్న తర్వాత. కనుక ఏదో ఉందో లేదో ఏదో ఒకటి మాట్లాడేస్తే ఆ టైంకి అయిపోద్ది అనేసానని నిజముగా అతన్ని ప్రశ్నించే వ్యక్తి చాలా చాలా సంగతులు మాట్లాడుతున్నాడు. కానీ బోధకుడు అనిపించుకుంటున్న వాడికి ఇక్కడ పరలోకం అసలు కనబడలా. మరి ఇంకా అతను దేని గురించి చెప్తున్నాడో, అంతమంది అతని వీడియోస్ ఎందుకు చూస్తున్నారో కూడా నాకు అర్థం కాలేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి మనసులో పెట్టండి. ఒక మనుష్యుడు మంచి విత్తనము విత్తిన మనుష్యుని పోలి ఉన్నదట పరలోక రాజ్యం. అయితే మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాను. శత్రువు, అతని శత్రువు. చాలా జాగ్రత్త. ఈ గురుగులు విత్తేవాడెవడు? మంచి విత్తనము విత్తిన వాని యొక్క శత్రువు. అది పరలోకములో నుండి దిగివచ్చిన ప్రభు అయిన క్రీస్తు యేసు. ప్రస్తుత కాలంలో పరలోక రాజ్య సువార్త చెప్పేవారు బోధిస్తూ ఉంటే వినుచున్నవారు నిద్రావస్థలో ఉన్నట్లయితే, నిద్రావస్థ అనగా కేవలము యేసును మాత్రమే ఎరిగిన వారైనట్లయితే, యేసునందు మాత్రమే ఉన్నట్లయితే అట్టి వారిని మోసం చేయడానికి వెంటనే వాడు వచ్చేసి గురుగులు విత్తేస్తాడు సోదరులారా. అతని శత్రువు అన్నాడు. అందుకని అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాను. కనుక ప్రభువుకే వాడు శత్రువై ఉన్నాడు. దేవుని యొక్క పిల్లలకు శత్రువై ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునే. అది ఏ విధంగా అడుగుతుందో లూకాసు వార్త 4వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుకుందాం, 5-6 వచనాలు. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పాను. అపవాది దాని యొక్క బలాన్ని ఎంత విస్తరింప చేసుకుందంటే, సమస్తమైన జనులను మోసంలో ముంచేసిన మీదట ప్రజలందరూ వాడికి మ్రొక్కేవాళ్ళు, వాడి ఇష్టాన్ని నెరవేర్చేవాడు, వాడి కోరికలు తీర్చేవాళ్ళు. మొత్తం అంతా మీరు చూడండి, లోకంలో ఉన్న మనుషుల పరిస్థితులన్నీ గమనించినట్లయితే సాతాను బహుగా పూజించబడుతూ ఉన్న ఈ పాపిష్టి లోకంలో
ప్రజలు అందరూ కూడా నశించిపోతున్నారని దేవుడే లోకమును ఎంతో ప్రేమించి ఈ లోకానికి తన ప్రియకుమారుడిని పంపించి ఆ ప్రియకుమారుడు ద్వారా ఈ లోకాన్ని రక్షించాలని తండ్రి యొక్క చిత్తమై ఉండగా ఆ కుమారునే అనగా ప్రభు అయిన క్రీస్తు యేసును అపవాది ఏ విధముగా శోధిస్తూ మాట్లాడుతోందో చూడండి. భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించిందట. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కినట్లయితే ఇదంతా నీకు ఇచ్చేస్తానంది. ఈ లోకములో అధికారాలన్నీ కూడా అబద్ధికులకు, మోసగాళ్లకు, యుక్తిపరులకు, దానికి సాతానుకు ఇష్టమైన వారికి, అలాంటి వారికి ఈ లోకంలో చాలా అధికారాలు ఇస్తుందటండి. మనం అనుకుంటాం ఇదేంటి ఇలాంటి వాళ్ళు వచ్చారు అలాంటి వాళ్ళు వచ్చారని. మన ఇష్టం కాదు. సాతాను వాడు అబద్ధికుడు కనుక, నరహంతకుడు కనుక, మోసగాడు కనుక, యుక్తిపరుడు కనుక అలాంటి వారిని కోరుకొని ఈ లోకంలో వాళ్ళకి అధికారాలు ఇస్తూ ఉంటుంది. అయితే ప్రభు అయిన క్రీస్తు యేసును అడుగుతుంది, ఇదంతా నాకు అప్పగింపబడి ఉన్నది, ఒక్కసారి నీవు నాకు మ్రొక్కినట్లయితే మొత్తం నీకు ఇచ్చేస్తానని చెప్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, సాతాను ప్రభువును కూడా వదలలేదు కదా, ఆ పరిశుద్ధుని కూడాను విడిచిపెట్టలేదే. అసలు దాని పని ఈ లోకములో సత్యము అనే పదానికి చోటు లేకుండా చెయ్యాలి. వాడు అబద్ధికుడు కనుక సత్యము అనే పదానికి కానీ, సత్యము, యథార్థత, నీతి, ప్రేమ, విశ్వాసం ఇలాంటి పదాలకు అసలు ఈ లోకంలో చోటు లేకుండా చేయాలని సాతాను చాలా వాడి యుక్తిని అంతటినీ కూడాను ఉపయోగించుకుంటూ ఉన్న ఘోరమైన దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. అయితే ప్రభువును కూడా ఇంతగా శోధించినప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో పుట్టినవాడు, పరిశుద్ధాత్ముడై ఉన్నాడు కనుక చూడండి ఆయన ఏం చెప్పిన, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని చెప్పాడు. నిన్ను సేవించడం ఏంటి? నీవు నాకు అధికారం ఇవ్వడం ఏంటి? ప్రభువునకు మాత్రమే, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను, మరి ఎవరిని సేవించకూడదు. సాతానా, ఈ సంగతి తెలియదా నీకు అని దేవాతి దేవుడు సృష్టికర్త ఆయనే ఈ సాతాన్ను పంపించాడు గనుక ప్రభు అందుకే చెప్తున్నాడు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని దానికి ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. కనుక ఈ లోక రాజ్యం అంతా కూడా దానికి అప్పగించాడు ప్రభు. ఎందుకనగా అందరూ కూడాను పూజలో, విగ్రహాలు, పాపాలు, వ్యభిచారాలు, త్రాగుళ్ళు, లేకపోయినట్లయితే సినిమాలో, సరదాలో, గొప్పలో అందంగా అలంకరించుకొని పాపం చేయడానికి ఇంకా హద్దులేని నికృష్టమైన పాపిష్టి కార్యములతో మునిగి తేలుతున్న ఈ యొక్క చెడిపోయిన లోకంలో వాడి అధికారం ఉండక ప్రభు అధికారం ఎక్కడెందుకు ఉంటుంది? అయితే ప్రభు యొక్క అధికారము తన యందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ కూడా వారిని ఏలుబడి చేసే పద్ధతిలో ఆయన రాజ్య స్థాపన కూడా ఇక్కడ జరిగి ఉన్నది అనే సత్యాన్ని మాత్రం మీరు మరవకండి. దయచేసి ఈ లేఖనాలను జాగ్రత్తగా మీరు ఆలోచించండి. అయితే దేవుని యొక్క కృపచేత సాతానుడు వాడు ప్రభువుకు శత్రువై ఉన్నాడు. వాడు పక్షి ఎలాగైతే తన్నుకొని పోతుందో, పక్షి ఏ విధముగా దేవుని యొక్క లేఖనములను హృదయంలోనికి వెళ్లకుండా ఎంత త్వరగా ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతుందో సాతాను, దాన్ని పోల్చడానికి పక్షితోటి కూడా పోల్చినట్లు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాం. అయితే ప్రభు అయిన తండ్రి చూడండి, ఒకసారి సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం చూడండి. బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టినది, అది కాముకురాలు, దానికి ఏమీ తెలివిలేదు. అది తన ఇంటి వాకిటి కూర్చుండును, ఊరి రాజవీధులలోను పీఠం మీద కూర్చుండును. ఆ దారిని పోవారిని చూచి
తమ త్రోవను చక్కగా వెళ్ళి వారిని చూచి జ్ఞానము లేనివాడు ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. అది తెలివి లేనివాడు ఒకటి వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలు ఉన్నారనియు దాని ఇంటికి వెళ్ళి వారు పాతాళ కూపంలో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమూ తెలియలేదు. దయచేసి ఎవరి కాముకురాలు అని ఆలోచన చేయండి. ఎవరి కాముకురాలు? ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో. బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టినది. ఇది బుద్ధిహీనురాలు. సాతాను యుక్తి కలిగిందే, కానీ బుద్ధిహీనురాలు మనుషులను బుద్ధిహీనులుగా తయారు చేస్తుంది. అది ఏమని పిలుస్తుందో చూడండి, అది ఎటువంటిదో చూడండి. అది కాముకురాలు. అది కాముకురాలు. దానికి ఏమీ తెలివి లేదు. అది తన ఇంటి వాకిట కూర్చుంటుందట, ఊరి రాజవీధుల్లో పీట ముందు కూర్చుండును, తమ త్రోవలో చక్కగా వెళ్ళిపోతున్నాళ్ళని పిలుస్తుందట. కాముకురాలు. మీరేదో అనుకుంటున్నారు. దేవుని యొక్క సన్నిధిలో ఈ దినాన అబద్ధ బోధకుల యొక్క స్థానాన్ని గ్రహించలేక ఎంతమంది ఆత్మలు నాశనమైపోతున్నాయో సోదరులారా. అది ప్రతి ఒక్కరిని కూడా పాడు చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉంది. అనేక మంది అబద్ధ బోధకులను తయారు చేసింది. వాళ్ళు రండమ్మా దేవునిలోకి రండి, మీకెంతో క్షేమంగా ఉంటుందని పిలుస్తారు. లేదు, దైవజనులు అనుకుంటున్నారు మీరు. తెలివి లేని వారు, దేవుని యందు భయభక్తులు లేవు ఈనాడు బోధకులకు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన జ్ఞానము లేదు, ఆయన సత్యాన్ని అంగీకరించలేని పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళు శరీర సంబంధమైన మనస్సుతో ఊరకు ఉప్పొంగుచూ ఉంటారు. అసలు శిరస్సు లేని మొండెములు ఈనాడు బోధకులు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శిరస్సు అనగా క్రీస్తు లేని సంఘములు, క్రీస్తు బోధ లేని సంఘములు, వీళ్ళని గురించి ప్రభువు చెప్తున్నాడు. దానికి తెలివి లేదు. అది కాముకురాలు. తన ఇంటి వాకట కూర్చుండును, ఊరి రాజవీధుల్లో పీఠం మీద కూర్చుండును. ఆ దారిని పోవు వారిని చూచి చక్కగా మా చర్చికి రండి, మా చర్చికి రండి అనేసి పిలుస్తున్నారు. కానీ అక్కడ పరలోక రాజ్యం ఉండదు. అక్కడ దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళే చక్కని రాజమార్గం లేదు సరికదా. అదంతా కూడా పాతాళానికి ఈడ్చుకుపోయే పాతాళ కూపము అని చెప్తున్నాడు. మీరేదో సంఘం అని, చర్చి అని, మమ్మల్ని రమ్మంటున్నారని, పాస్టర్ గారు వచ్చారు మా ఇంటికి 1-4 సార్లు వచ్చారు, మమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పేసి అనుకొని వెళ్ళిపోతున్నారేమో. కానీ ఈ తెలివి లేని వారిని అనేకులను అపవాది వాడి యొక్క కుయుక్తితో లోకములోనికి బోధకులుగా పంపించింది. వాళ్ళకు మారు మనసు లేదు, వాళ్ళు దైవభక్తి కలిగిన వారు కారు. ఇంకా చెప్తున్నాను, దైవభక్తిని లాభసాధనముగా ఎంచుకున్న దుర్మార్గులు, దుష్టులు, వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని హృదయముల్లో వాళ్ళకు లేదు. ఎవరికి పరిశుద్ధత రాదు సోదరులారా. దాని యొక్క ఫలితాన్ని చెప్తున్నాడు. దాని ఇంటికి వెళ్ళివారు పాతాళ కూపంలో ఉన్నారు. ఈ కాముకురాలు అబద్ధ బోధకుడే. సత్యాన్ని గమనించండి. ఇది బుద్ధిహీనత కలిగినది. ఈ బుద్ధిహీనత అనే ఈ ఘోరమైన సాతాను యొక్క రూపాన్ని దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఈ రూపాన్ని మీరు తెలుసుకోకపోయినట్లయితే కనిపించిన ప్రతి వాళ్ళు, బైబిల్ పట్టుకొని వచ్చిన ప్రతి వాళ్ళు కూడా దైవజనులు అనుకొని, చర్చి పెట్టిన వాళ్ళు దైవజనులు అనుకొని మీరు వెళ్ళినట్లయితే దాని యొక్క ఇల్లు పాతాళ కూపము. అక్కడ ఎంత మాత్రమును నీకు విడుదల దొరకని భయంకరమైన అది ఒక పాతాళ కూపము అని తెలియచేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. అంత మాత్రమే కాదు, 5వ అధ్యాయం 20వ వచనంలో కూడా చెప్తాడు. సామెతల గ్రంథంలోనే మీరు చూడండి. నా కుమారుడా, జారస్త్రీ యందు నీవేళ బద్ధుడవయ్యుందువు. ఏమండి, పరిశుద్ధ గ్రంథము ప్రతి వారి కొరకు వ్రాయబడింది. నా కుమారుడా అని పిలుస్తూ ప్రభువు జారస్త్రీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే, హెచ్చరిస్తూ ఉన్నాడు అంటే, అందరూ కూడా జారస్త్రీల దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు కారు ఇక్కడ. కానీ ప్రతి వాడు నా కుమారుడు అనగా ప్రభువును అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మీరు జారస్త్రీ ఛాయలకు వెళ్ళొద్దు అని చెప్పాడు. అనగా అబద్ధ బోధకులు బోధించే ఆ బోధల వైపుకు వెళ్ళొద్దు. స్త్రీ అని ఎందుకు పోల్చాడు అంటే, సంఘములలో ప్రతి వ్యక్తి కూడాను, ప్రతి బోధకుడు కూడాను స్త్రీతోనే సమానం. స్త్రీ, పురుషుడు ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు మిమ్మల్ని సమర్పింపవలనని ఉంటిని. కానీ సాతాను తన కుయుక్తి చేత ఒకవేళ మిమ్మల్ని ఏమైనా సరే
పాడు చేస్తుందేమోనని భయపడుతున్నానని. అందుకే అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో 3వ వచనంలో చాలా తేట, మొదటి 3 వచనాలు చదవండి, చాలా దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను అని మొదలుపెట్టి ఎంత స్పష్టంగా చెప్పాడో మీరే చూడండి. అయితే జారస్త్రీ ఛాయలకు వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. ఈ జారస్త్రీ ఎటువంటిదంటే అది నిన్ను నాశనము చేసినంత వరకు వదలదు అన్నాడు. అనగా నీ ఆత్మను చంపుతుంది. నీ ఆత్మకు మరణమును కలుగు చేసే జారస్త్రీ ఛాయలకు నువ్వెందుకు వెళతావు? దానికి ఎందుకు బద్ధుడవై ఉంటావు? ఆ బోధకుల మాటలు అంగీకరించొద్దు. వాళ్ళు ఆత్మ లేని వారు. క్రీస్తు ఆత్మ లేని ప్రతివాడు కూడాని చచ్చినవాడే సోదరులారా. అట్టి వారందరూ బయటికి చాలా బాగా కనిపిస్తారు, చాలా చక్కగా కనిపిస్తారు. కానీ క్రీస్తు లేని సంఘములు పాతాళలోక ద్వారములు. కనుక దయచేసి ఈ లేఖనములు చూడండి. క్రీస్తు బోధ ఈనాడు ఏ సంఘములోనైనా ఉన్నదా? లేని ప్రతి సంఘము కూడా క్రీస్తు బోధ అనగా పరలోక సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది, ఈ లోకములో సమస్తాన్ని నష్టపరుచుకోమని బోధిస్తుంది. శరీరము వ్యర్థము అని బోధిస్తుంది. శరీరము దాని యొక్క కోరికలన్నిటినీ చంపేయి అని చెప్తుంది. లోకాన్ని చూడొద్దు, లోకాన్ని ప్రేమించొద్దు అని చెప్తుంది. కనుక ఇలాగా క్రీస్తు బోధ బోధించే సంఘములు ఉన్నాయా? ఒకవేళ లేకపోతే అవన్నీ కూడాను జారస్త్రీ యొక్క ఛాయలే అక్కడ కనిపించేది మీకు. దయచేసి చూడండి. నా కుమారుడా, జారస్త్రీ యందు నీవేళ బద్ధుడవయ్యుందువు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకొందువు అని చాలా తేటగా తెలియచేస్తూ ఇంకా ఏం చెప్తున్నాడంటే ఈ 5వ అధ్యాయంలోనే 3వ వచనం చూడండి. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నూనెపైనవి. లోకంలో జారస్త్రీల సంగతులు చెప్పలేదు ఇక్కడ ప్రభు. కేవలము తన కుమార్తెలతో తెలియచేయుచున్న సంగతులే. అందుకనే నా కుమారుడా, నా జ్ఞానోపదేశమును ఆలకింపుము అని జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే కూడా నూనెపైనవి అని తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు 7వ అధ్యాయం 9వ వచనంలో కూడా చూస్తే అక్కడ కూడా ప్రభు ఏం చెప్తున్నాడు? వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. ఈ జారస్త్రీ అది ఎక్కడ ఉంటుంది? సందు దగ్గరనున్న ఒక సందు, ఆ సందు దగ్గరనున్న వీధి అనగా దేవుని యొక్క లేఖనములు తెలియని చీకటి బ్రతుకులలో తిరుగువారే ఈ దొంగ బోధకులందరూ. వీళ్ళ వలన నిజముగా దేవుని యొక్క ప్రజలకు ప్రయోజనం ఏమి లేదు సరిగదా. వాళ్ళ ఆత్మలకు హంతకుల్లాగా వీళ్ళు బయలుదేరిపోయి ఉన్నారండి. ఇలాగూ రావడానికి గల కారణం ఏంటంటే కేవలము అపవాది వాడు అబద్ధికుడై ఉండి దురాశలను నెరవేర్చు మనుషులుగా ప్రజలను తయారు చేస్తూ వాడు నరహంతకుడు సోదరులారా. వాని యందు సత్యమే లేదు. అనగా సత్యము అంటే క్రీస్తు అనే పదానికి నోట్లో నుంచి మాట్లాడుతున్నంత మాత్రాన క్రీస్తు మనుషులు కారు. క్రైస్తవులు అనుకోగానే క్రైస్తవులు అందరూ పరలోకానికి వెళ్ళిపోయేవాళ్ళు కాదు. ఇశ్రాయేలీలైనంత మాత్రాన అందరూ కూడా దేవుని ప్రజలు కాలేదు. వాళ్ళందరూ పేరుకు ఇశ్రాయేలీలు అనుకుంటూనే అరణ్యములో ఎన్ని లక్షల మంది రాలిపోయారో కూడా లేఖనాలు తెలియచేస్తున్నాయి. కనీసం 20 సంవత్సరములు పైబడిన వారిని మాత్రమే ఐగుప్తు దేశంలో నుండి వారు బయటకు వచ్చినప్పుడు లెక్కించబడి ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే స్త్రీలు పిల్లల్ని లెక్క పెట్టలేదు. కేవలము 20 సంవత్సరములు పైబడిన పురుషులను మాత్రమే లెక్కించి 6 లక్షల కాల్బలం క్రింద రమారమి లెక్కిస్తే వాళ్ళందరిలో 2 మాత్రమే, లెక్కించబడిన వారిలో 2 మాత్రమే పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వెళ్ళారు. మరి ఇశ్రాయేలీలందరూ ఏమైపోయారు? అరణ్యంలో రాలిపోయారు సోదరులారా. వాళ్ళు సణిగి సంహారకుని చేత చచ్చిపోయినట్లుగా చూస్తున్నాం. వారు ప్రభువును శోధించి వారి జీవితంలో బహుగా నష్టపోయినట్లుగా చూస్తున్నాం. మన యొక్క జీవితాల్లో క్రైస్తవులను పేరు పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవులమైపోం. మనము దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు అని ప్రతి చర్చిలోనూ ప్రతి వాడు కూడా బోధిస్తూనే ఉన్నారు. కానీ
అసలు యేసుకు క్రీస్తుకు భేదం ఎన్ని చర్చెస్లో బోధిస్తూ ఉన్నారు. ఎంతమందికి క్రీస్తు బోధ గురించి తెలుసు? ఎందరు బోధకులు క్రీస్తు బోధన బోధిస్తూ ఉన్నారు? క్రీస్తు బోధ లేని సంఘములు జార స్త్రీతో సమానము అనే లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. అది దాని పెదవుల నుండి తేనెకారును. వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు, చాలా చక్కగా, చాలా మాటకారితనంగా మాట్లాడతారు. కానీ అవి అంతా కూడా ప్రాణహానికరమైనవే అని తెలియచేస్తున్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో దాని యొక్క నోటి మాటలు నూనె కంటే కూడా నూనెపుగా చాలా బాగుంటాయి, తేనెలాగా ఉంటాయి, నూనె కంటే నూనెపుగా ఉంటాయి. కానీ నీ ఆత్మను చంపుతాయి. జాగ్రత్త అని ప్రభు అయిన తండ్రి లేఖనాల్లో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నా కుమారుడని పిలిచి మరి మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కుమారులతో కుమార్తెలతో మాట్లాడినట్లుగా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుని యొక్క లేఖనాల్లో చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో మరొక మాట కూడా చదువుకున్నట్లయితే 23వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట, దోచుకునివాడు పొంచి ఉన్నట్లు అది పొంచి ఉండును. వేశ్య అని చెప్తున్నాడు, జారస్త్రీ అని చెప్తున్నాడు, పరస్త్రీ అని చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా అది బుద్ధిహీనురాలు, కాముకురాలు అని చెప్తున్నాడు. ఈ భాష అంతా కూడా లోకంలో ఉన్న మనుషుల కొరకు ఆపాదించి వ్రాయబడలేదు. ఇదంతా ఆత్మీయ జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు వారి యొక్క జీవిత విధానంలో ఇలాంటి వారు ఎదురైనప్పుడు ఏ విధముగా ఉండాలో, నా కుమారుడా నీవు జారస్త్రీకి బద్ధుడవై ఉండకుము, అది నిన్ను చంపేస్తుందని చెప్తున్నాడు. కనుక ఈ క్రీస్తు లేని సంఘములన్నిటినీ గురించి దేవుడు ఈ విధముగా మహాజ్ఞాని అయిన సొలొమోను ద్వారా ఏనాడో దేవుని యొక్క ప్రత్యక్షతను లేఖనములలో తెలియచేసి ఉన్నాడనే సత్యాన్ని గమనించండి. ఏదో సామెతలు పాత నిబంధనలో ఉన్నాయి, ఏదో వేసుల గురించి చెప్తున్నాడు. వేసుల దగ్గరికి వెళ్ళకూడదు. వేసుల దగ్గరికి వెళ్ళేవాడు ఎవడండి? ఎవడో పనికి మాలినోడు వెళ్తాడు. వీళ్ళ గురించి వ్రాయలేదు. ఇది ప్రతి వారికి తన కుమారులకు వ్రాసి పెట్టాడు, తన యందు విశ్వాసం ఉంచిన వారికి వ్రాసిన లేఖనములు. కనుక ఈ పరిశుద్ధ లేఖనములలో బహు జాగరూకులమై ఉండి దేవుని యొక్క సత్యాన్ని గమనించాలి. ఈ రూపాలన్నీ కూడా సాతాను యొక్క మారు వేషాలే. సాతాను వేసే వేషాలు ప్రజలకు అర్థం కావట్లేదు. ఏంటో చర్చి అనుకుంటున్నారు, బోధకుడు అనుకుంటున్నారు, సంఘం అనుకుంటున్నారు, వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు, దేవుని యొక్క మాటలే వింటున్నాం అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క మాటలు ప్రభువు నమ్ముకోని దగ్గర నుంచి పరలోకానికి వెళ్ళే వరకు ఉన్నాయి కదా. ఈ మధ్యలో ఏ స్టేజ్లో ఆగిపోయినప్పటికీ వారి యొక్క స్థితి ఎంత ఘోరమవుతుందో ఎన్ని లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో రాసిపెట్టాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి ఈ యొక్క అనుభవాలన్నిటినీ కూడా మీరు గమనించాలి. అంతేకాకుండా ప్రవక్త అయిన యెషయా మరి యొక్క చక్కని అనుభవాన్ని కూడా మనకు తెలియచేస్తున్నాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో 12వ వచనం చదువుదాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. తేజో నక్షత్రం ఆ నక్షత్రాల్లో నక్షత్ర రూపంలో కూడా వచ్చేసింది. మనము చూడండి, పక్షి ఎంత త్వరగా ఎగిరిపోద్దో అంత త్వరగా దేవుని యొక్క మాటలను పట్టుకొని వెళ్ళిపోయే దుష్టుడైన సాతాను గురించి చూసాం. ఇక్కడ చూసినట్లయితే తేజో నక్షత్రమా చాలా వెలుగు కలిగినట్లుగానే కనిపిస్తుంది. తేజో నక్షత్రమా అంటేనే చాలా వెలుగుతో ఉన్న నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లో ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. జనములను అందరినీ కూడా పడగొట్టుచూ ఉంది. కానీ దేవుడు దాన్ని ఎంతవరకు పడగొట్టాడు తెలుసా? నేల మట్టము వరకు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనములను హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా. ఈ సాతాను ఎప్పుడైతే మనుషులందరినీ మోసం చేస్తూ, అందరినీ వశపరుచుకుంటూ, అందరినీ చేత పూజించబడుతూ, కొంతమంది పూజలు చేయకపోయిన నాస్తికులు కూడా దేవుళ్ళేడైనా సరే మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా దీని మనుషులే. లోకములో చాలా చాలా భక్తులు అనిపించుకుంటున్నారు. కానీ క్రీస్తుని ఎరగని ఈ భక్తులందరూ కూడా దీని మనుషులే, సాతాను మనుషులే.
చూడండి, తేజో నక్షత్రముగా వెలుగొందింది. వేకువ చుక్క, అసలు వేకువ చుక్క అంటే ప్రభువు యొక్క తెల్లవారి వేకువ చుక్క అని ప్రభువుకు పేరు. అయితే అపవాది కూడా వేకువ చుక్క వలె ఎంతగా మరి తేజస్సుతోటి ఉన్నదో కూడా లేఖనాల్లో తెలియచేస్తూ ఉన్నాడు. అయితే నీవెట్లు ఆకాశము నుండి పడితివి, ఇది కూడా ఆకాశము అనగా దేవుని యొక్క ఆలయము, దేవుని యొక్క ఆలయములో ఉన్నట్లుగా ఉండి ఆకాశము నుండి పడితివి, ఎలాగు పడిపోయావు, ఎక్కడ పడింది అది? నీవెట్లు ఆకాశము నుండి పడితివి అన్నాడు కదా, ఎక్కడ? దేవుని యొక్క సముఖములో ఉన్నది, కానీ త్రోసివేయబడింది భూమి మీదకి త్రోసివేయబడింది. దీని యొక్క మామూలు, దాని యొక్క బలము, శక్తి, దాని ఘనత మామూలుగా లేదు సోదరులారా. ప్రజలందరూ కూడా సాతాన్ని ఆరాధిస్తూ దానికి పెద్ద పెద్ద గుళ్ళు కట్టి, దానికి పెద్ద పెద్ద మరి ఇంకా మన భాషలో మనం అనుకున్నదంతా కూడాని ఈ లోకస్తులు మృగాల వంటి మనుషులకి సత్యం ఎప్పటికీ వెళ్ళదు కనుక, నమ్మరు కనుక వాళ్ళందరికీ ఎంతో అసహ్యంగా అనిపించినప్పటికీ ఇది సత్యమే, సత్యం, వాక్యమే సత్యము, ఆ వాక్య సారాంశము సత్యము. జాగ్రత్తగా చూడండి, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివాసము చేశాడు. ఆ నివాసము చేసిన క్రీస్తే సత్యము. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆకాశము నుండి నీవెట్లు పడితివి, అందరినీ పడగొడుతున్నావు కదా, నీవేంటి నేల మట్టం వరకు నరకబడ్డావు? కనుక అది నక్షత్రములు పైపెచ్చి అంటుంది, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, నా సింహాసనమును ఎక్కడి వరకు? నక్షత్రములకు పైగా హెచ్చింతును అనుకుంది. దేవుని నక్షత్రములు అనగా దేవుని పరిశుద్ధులు, వాళ్ళందరికంటే నేనే అందరికంటే పై చేయిగా ఉంటాను అనుకున్నదట. అంతేకాదు, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, సభాపర్వతం మీద కూర్చుందును. గమనించండి, ఎక్కడుంది ఈ సభాపర్వతం? ఎక్కడుంది ఈ సభాపర్వతం? ఒకసారి మీరు చూడండి, కీర్తనల్లో భక్తుడు తెలియచేసిన ఒక మాట మనం చదువుకోగలిగినట్లయితే చూడండి, 48వ కీర్తన 1వ వచనం 2వ వచనం చూద్దాం. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడునై ఉన్నాడు. చూడండి, మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము. చూడండి, ఎక్కడ ఏ ప్లేస్ను కోరుకుందో సాతాను. చూడండి, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును అనుకుందట. అయితే ఉత్తర దిక్కునున్న సభాపర్వతం ఎక్కడుంది అంటే, ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. ఆ స్థానాన్ని కూడా కబళిద్దామని చూసిందట అపవాది. అయితే వాడికి సాధ్యమా? లోకములో దేవుని యొక్క ప్రజలు అనబడుతున్న వారందరినీ మోసం చేయగలుగుతుంది. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుని ఆ యొక్క సియోను పర్వతం మీద కూర్చోవటానికి సాతానుకు సాధ్యమా? నా ప్రియ సహోదరి సహోదరులారా, అది మహారాజు పట్టణం. అక్కడ సియోను పర్వతం మీద వధింపబడిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని అంటాడు ప్రకటనలో భక్తుడు. చూడండి ఎంత స్పష్టంగా తెలియచేశాడో. ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. 1వ వచనం, 14వ అధ్యాయం 1వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. చాలు, సియోను పర్వతం మీద నిలువబడి ఉన్నది. ఆ సియోను పర్వతాన్ని కూడా ఆక్రమించుకుందామని చూసింది. సాధ్యమేనా? ప్రభువైన క్రీస్తు యేసు లోకములోనికి వచ్చి సమస్తమును జయించి పరలోకమునకు ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై మరలా తన యందు విశ్వాసముతో నిరీక్షణతో ఎదురు చూచుచున్న వారి కొరకు రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంత గొప్ప ప్రభువు ఆయన యొక్క సంబంధులుగా, ఆయన పిల్లలుగా బ్రతుకుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప కృపా భాగ్యాన్ని బట్టి ఆయన పరిశుద్ధ పాదములకు సదా స్తుతులు చెల్లించాలి. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఇంత ఉన్నతమైన స్థానాన్ని కోరుకున్నావే, నీవు
అంత ఎత్తైన స్థలములో, అనగా ఇక ఎవ్వరికి నాకు సాటి లేరు అనిపించుకున్నంత స్థాయికి వెళ్ళాలని అనుకున్నావు, మేఘమండలం మీదకి ఎక్కుదును అని కూడా అనుకున్నది కదా. చూడండి 14:14 యెషయా గ్రంథంలో, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనస్సులు అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు, నరకముల ఒక మూలకు త్రోయబడితివే. ప్రభువు దాన్ని నరికి పడేశాడు. అది పాతాళములో ఒక మూలకు త్రోయబడి ఉన్నది. కానీ సమయం వచ్చు వరకు ఈ లోకములో అది అధికారం చేస్తూనే ఉంటుంది. ప్రభువు తాను ఏర్పాటు చేసిన దినము వచ్చు వరకు ఈ అపవాది దాని పని చేస్తూనే ఉంటుంది. మామూలు సర్పాలైతే చంపేస్తే చచ్చిపోతాయి సోదరులారా. కానీ ఆది సర్పమైన మహాఘట సర్పం ఇది మామూలుగా చచ్చే పాము కాదు. ఇది మరలా ప్రభువే తన యొక్క దినమందు దాన్ని చంపేస్తాడు. అప్పటి వరకు కూడా అది తన పని తాను చేస్తూనే ఉంటుంది. కానీ ప్రస్తుతానికే దాని తీర్పు అయిపోయింది కూడా. అది నరకబడింది, పాతాళంలో మూలకు త్రోయబడింది. కానీ ఆ మూలకు త్రోయబడిన అపవాది దానికి తెలుసు, దేవునికి తెలుసు, భక్తులకు తెలుసు. కానీ దాన్నే సేవించి, పూజించి, గొప్ప చేసి, గణపరిచి, ఇంకా పండుగలని చూడండి ఏమేం చేస్తున్నారు, ఎలాంటి వెకిలి చేష్టలు చేస్తూ పండుగలను చేసుకుంటున్నారో చూడండి. అంతేకాదు క్రైస్తవ్యంలోనికి చొరబడింది, క్రైస్తవ జనాంగాన్ని నాశనం చేస్తూ ఉంది, మొత్తం అందరినీ కూడా వణికిస్తూ ఉంది సోదరులారా. దాని పని, దాని కాలము వచ్చు వరకు కూడా ప్రభు అయిన తండ్రి చేస్తాడు. కానీ దాని తీర్పు అయితే అది నరకబడి పాతాళంలో మూలకు త్రోయబడిన తీర్పు ఆల్రెడీ తీర్చేశాడు దేవుడు. కనుక దేవుని యొక్క లేఖనాల్లో చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే చూడండి, ప్రభువు ఈ విధముగా ఈ ఆది సర్పమైన మహాఘట సర్పము ఏ కాలంలో అసలు ఎవరికీ అర్థం కాదు, ఎవరికీ తెలియదు. కానీ దాని పని చాలా కుయుక్తితో చేసుకుంటూ వెళ్ళిపోతూ ప్రభు పనిని పాడు చేస్తూ ఉంది. ప్రభు యొక్క పిల్లలు ఏమి తెలియని వారిని అందరినీ కూడా చంపేస్తూ ఉంది. దాని మనుషులను తీసుకొచ్చి బోధకులుగా అపాయింట్ చేసింది, సంఘాలు పెట్టించింది. సంఘాలలో అంతా ఈ బోధలు ఇవన్నీ కూడా క్రీస్తు లేని బోధలే. క్రీస్తు పరలోక నివాసిగా ఉన్నాడు, పరలోకానికి వెళ్ళాలి మనం, ఈ లోకంతో మనకు పని లేదు అని చెప్పట్లేదు ఏ బోధకుడు కూడా. ఈ లోకములో చక్కగా హాయిగా సుఖంగా ఆశీర్వదించాడు, దీవించాడు అని చెప్పుకుంటున్నారు. ఈ మోసంలో నుంచి బయటికి రావడమే ప్రజలకు ఎంతో కష్టం. కనుక దేవుని యొక్క కృపచేత దయచేసి ఈ లేఖనాలను మీరు గమనించినట్లయితే వీడు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో సర్వలోకాన్ని కూడా మోసం చేస్తూ ఉన్నాడో ఆ వాక్యాలు చాలా విస్తారంగా వ్రాయబడినప్పటికీ నేను మరి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలు చెప్తాను సోదరులారా. అయితే ప్రకటన గ్రంథం చివరిగా ఇది చెప్పి ముగించేస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 5వ దూత బోరు ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. చూడండి, 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రము. ఈ రాలిన నక్షత్రము ఇది ఏం చేస్తుందంటే అగాధము యొక్క తాళపు చెవులు ఆ నక్షత్రానికి ఇయ్యబడ్డాయట. ఈ యొక్క నక్షత్రము రాలిపోయిన నక్షత్రం సోదరులారా. దేవుని యొక్క పరిశుద్ధులు నక్షత్రము అంటేనే చాలా చక్కని అర్థాన్ని కూడా ప్రభు చెప్పాడు కదా. నక్షత్రం అనగా ఎవరైతే అనేకులను దేవుని వైపు, చూడండి చదువుకుందాం ఒకసారి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో అనగా ఎవరైతే క్రీస్తు బోధయందు లక్ష్యముంచున్నట్లుగా దేవుని యొక్క ప్రజలను వారి హృదయములను క్రీస్తు వైపు త్రిప్పుతారో
అట్టివారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారట. అంత గొప్ప స్థానాన్ని ఈ లోకములో క్రీస్తు కొరకు ప్రయాసపడినట్లయితే వారికి అనుగ్రహిస్తానని లేఖనం మీకు స్పష్టంగా చూపించాను. ఎవరి హృదయాలను క్రీస్తు వైపు త్రిప్పుతారో ఆ త్రిప్పిన వారే నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు అని చెప్పాడు. అయితే ఇది రాలిన నక్షత్రము. 9వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. రాలిన నక్షత్రము, ఈ నక్షత్రమునకు అగాధము యొక్క తాళపు చెవి ఇవ్వబడిందట. ఈ అగాధము యొక్క తాళపు చెవి తీసుకొని వాడు అగాధాన్ని తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ అగాధములో నుండి లేచెను అని దీని గురించి నేను గతంలో వీడియో కూడా చేశాను సోదరులారా. కనుక ఈ యొక్క నక్షత్రముగా ఈ అపవాది వీడి వేషాలు ఏ విధముగా ఎక్కడెక్కడ ఏ విధముగా జనులను ఇంకా మోసం చేస్తూనే దేవుని యొక్క సముఖములో దేవుని సమాజాన్ని సర్వనాశనం చేస్తూ అబద్ధ బోధకులు బోలెడంతమంది విస్తరించిపోయిన ఈ యొక్క దినములలో వీళ్ళందరి గురించి కూడా లేఖనాలు వ్రాసిపెట్టాడు. వీళ్ళందరూ కూడా వీళ్ళ క్రియలను బట్టి మీరు తెలుసుకోండి అని చెప్పాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనే స్పష్టంగా మనతో తెలియజేశాడు. మరి ఈ విధంగా సాతాను ఎంత రహస్యంగా రూపాలను మారుస్తూ లోకములో దేవుని యొక్క సేవను పాడు చేయుటకు వాడు బయలుదేరి సర్వాన్ని కూడా వాడి గుప్పెట్లో పెట్టుకొని ఈనాడు అందరినీ మోసం చేస్తూ ఉందో మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే నెక్స్ట్ వీడియోలో మరి కొన్ని విషయాలు చెప్తాను. దేవునికి స్తోత్రం, ముగించేస్తాను.